#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విజయ్ కుమార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఎటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది ప్రధానంగా 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటి ఏంటి అంటే మీకు స్కాల్ప్ మీద కానీ మీ బాడీ మీద కానీ ఉన్న డోనర్ ఏరియా, అంటే ఎన్ని గ్రాఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని పర్మనెంట్ అండ్ హెల్దీ గ్రాఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనే విషయం. రెండో విషయం ఏంటి అంటే మీరు చూస్ చేసుకునే మీ సర్జన్, మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నారా లేదా, వాళ్ళు చేస్తున్న సర్జరీ గురించి ప్రాపర్ అవగాహన ఉందా లేదా, సర్జరీ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి వాళ్ళు మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా లేదా. ఈ 2 విషయాలే మీ అవుట్కమ్ని డిసైడ్ చేస్తాయి. ఈ 2 మాత్రమే కాకుండా సర్జరీ ఎటువంటి టెక్నిక్తో చేస్తున్నారు, పోస్ట్ సర్జరీ కేర్ మీరు ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా, మీ సర్జికల్ టీమ్ మీకు తర్వాత ప్రాపర్గా ఫాలో అప్ చేస్తున్నారా లేదా, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అపియరెన్స్ అంటారా, ఈ అపియరెన్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మీ హెయిర్ లైన్. ఎందుకంటే మీ కళ్ళెదురుగా కనిపించేది అది. హెయిర్ లైన్ గనక మీరు ప్రాపర్గా డిజైన్ చేయించుకున్నారు అంటే హాఫ్ ఆఫ్ ద జాబ్ డన్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఎప్పుడు హెయిర్ లైన్ డిజైన్ చేసుకున్నా మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫాలో అవుతారో, మరీ కిందికి టీనేజ్ హెయిర్ లైన్స్ కాకుండా ఈ హెయిర్ లైన్ అటువంటిది కొంచెం న్యూట్రల్గా ఉండడం వల్ల ఏజ్ మీకు పెరిగే కొద్దీ కూడా ఈ హెయిర్ లైన్ యాప్ట్గా కనిపిస్తుంది. ఇంకో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే హెయిర్ డెన్సిటీ. ఇప్పుడు మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాము, ఫొటోస్లో చూస్తూ ఉంటాం, విపరీతమైన థిక్గా డెన్సిటీ వచ్చినట్టు చూపిస్తారు. బట్ ఆ డెన్సిటీ ఆ ఒక్క ఫోటో వరకే మిగిలి ఉందా, లేకపోతే తర్వాత కూడా ఆ వ్యక్తికి అదే డెన్సిటీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకు ఎవరు ప్రాపర్గా చెప్పరు. నిజానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు డెన్సిటీ అనేటువంటిది ఆ వ్యక్తికి ఉన్న స్కాల్ప్లో ఉండే ప్రాపర్ బ్లడ్ సప్లైని, తనకుండే హెయిర్ డోనర్ ఏరియాని, ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఒక ప్రాపర్ డెన్సిటీని ఇవ్వడం ఎంతైనా అవసరం. అన్నెసెసరీగా జస్ట్ నంబర్స్ కోసమని ఎక్కువ డెన్సిటీ పెట్టినంత మాత్రాన అంత డెన్సిటీ గ్రో అవుతుందా అంటే అటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే బ్లడ్ సప్లై కాంపిటీషన్ వల్ల ఆ ఏరియాలో ఇస్కీమియా రావచ్చు, అంటే ఆ ఏరియాలో బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల హెయిర్ అనేటువంటివి చచ్చిపోయే అవకాశం ఉంది. అందుకని హెయిర్ డెన్సిటీని కూడా మీ డాక్టర్కే వదిలేయండి. ప్రాపర్గా మీ స్కాల్ప్ని బట్టి ఎప్పుడైతే కరెక్ట్ డెన్సిటీ చూస్ చేస్తారో ఆ రిజల్ట్ అనేటువంటివి కూడా చాలా న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంది.